అక్కడ మీరు మీరు చెప్పినట్టు అట్లా లేదండి. నేను చెప్పినట్టు లేకపోవడం ఏంటి ఇప్పుడు? కాదు, మీరు మీరు దానికి ఎట్లా అంటే దానికి దానికి ఇంకో పదాలన్నీ తీసి కాదు కాదు ఇప్పుడు మీరు వక్రీకరణ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఏది శరీర ఆత్మ ఆత్మీయ ఆత్మ అని మీరు వక్రీకరణ చేశారు. అవి ఎక్కడ ఉండవు. మీరు బైబిల్లో వాక్యాలు చూస్తే రిఫరెన్స్ పెట్టనా రేపెందుకు ఇప్పుడు పెట్టండి, పెడతాను. నేను మొత్తం స్టడీ చేసి పెడతాను. ఇట్లా సగం సగం పెట్టలేదు. ఈ పదాలు అయితే ఉండవని చెప్తా మీకు అయితే క్లారిటీగా. సరే, సో ఇక్కడ వక్రీకరణ చేసేది మీరు కాబట్టి చదవు అంటే అర్థానికి ఎన్ని అర్థాలు అంటే బైబిల్లో నుంచి అన్ని అర్థాలు ఉంటాయో చెప్తాను. బైబిల్లో నుంచే మాట్లాడుతున్నాను నేను. మరి ఇప్పుడు బైబిల్లో నుంచి కూడా కాదు, మీ వెర్షన్ మీరు మాట్లాడిన దాని ప్రకారం మాట్లాడుతున్నా సరే నేనే వక్రీకరణ చేస్తున్నాను అంటే నేనేం మాట్లాడతాను ఇంకా. ఇప్పుడు మెన్యూ బాగుంది, అక్కడ ఫుడ్ బాగాలేదు, వెజ్ పెడుతుండే, ఈయన నాన్ వెజ్ పెడుతున్నాడు అంతే మరి. వెజ్ పెడుతున్నాడు, ఆయన నాన్ వెజ్ పెడుతున్నాడు. ఈ నాన్ వెజ్ పెడుతున్నాడు కాబట్టి ఇది తీసుకున్నాడు హేబేల్ది. ఆయన నాన్ వెజ్ పెడుతున్నాడు, అదే నాన్ వెజ్ పెడుతున్న హేబేల్ తీసుకున్నాడు. వెజ్ పెడుతున్నాడు కాబట్టి ఆయన తీసుకోలేదు కాబట్టి నా అర్పణ తీసుకోవట్లేదు అనే కాన్సెప్ట్ లో హేబేల్ ని చంపడానికి కారణం ఎవరు? సరే పని గారు చెప్పి మీరు రిఫరెన్స్ మీరు చదవండి ఒకసారి. నాన్ వెజ్ కాదు మీరే చదవండి. ఎందుకంటే మీరు సింపుల్ గా దానికి మీకు కావాల్సిన విధంగా స్టోరీ నల్లుకొని తక్కువ చెప్పేసి ఏది ఇప్పుడు ఆత్మీయ శరీరము అదే శారీర ఆత్మ ఆత్మీయ ఆత్మ అని మీరు ఇది చేసినట్టు నేను అలా చేయను. అక్కడ ఒరిజినల్ గా ఏముందో అదే చదువుతున్నాను.